ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్ ఇస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ కమలనాథులు నగరపాలిక ఎన్నికల్లో డంకా బజాయిస్తున్నారు. బీజేపీ అంచనాలకు తగ్గట్టుగా సత్తా చాటుతూ ఉంటే ఆప్ రెండో స్థానంలో, కాంగ్రెస్ మూడో స్థానంలో ఉన్నాయి. ఉత్తర ఢిల్లీ, తూర్పు ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ 3 కార్పొరేషన్లలో ఓటర్లు ఆప్ను తిరస్కరించారు. ఫలితాల సరళి ఏకపక్షంగా సాగుతోంది. ఏకంగా 180 స్థానాలకు పైగా బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. రెండో స్థానం ఆప్, కాంగ్రెస్ మధ్య దోబూచులాడుతోంది. ఉత్తర ఢిల్లీ కార్పొరేషన్ బీజేపీ కైవసం చేసుకుంది. ఫలితాలు పూర్తిగా ఏకపక్షంగా వచ్చాయి. మొత్తం 103 స్థానాల్లో బీజేపీ 75 స్థానాలకు తన ఖాతాలో వేసుకుంది. కాంగ్రెస్ కు 12, ఆప్కు 15 స్థానాలు మాత్రమే దక్కాయి. ఉత్తర ఢిల్లీలో మాత్రమే ఆప్కు కాంగ్రెస్ కంటే ఎక్కువ సంఖ్యలో సీట్లు వచ్చాయి. ఇక మిగతా 2 కార్పొరేషన్లలో ఆప్ మూడో స్థానానికి పరిమితమైంది. దక్షిణ ఢిల్లీలో కూడా బీజేపీ జైత్రయాత్ర సాగింది. మొత్తం 104 స్థానాల్లో కాషాయ పార్టీ 68 సీట్లు గెలుచుకుని సత్తా చాటింది. రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్ 16 సీట్లు, మూడో స్థానంలో ఉన్న ఆప్ 15 సీట్లకు పరిమితమయ్యాయి. బీజేపీ గెలుపు కంటే తాము మూడో స్థానానికి పడిపోవడం ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణుల్ని మరింత కలవరపరుస్తోంది. ఇక తూర్పు ఢిల్లీలో బీజేపీ జైకేతను ఎగరేసింది. మొత్తం 63 స్థానాల్లో కమలం 41 సీట్లలో వికసించింది. కాంగ్రెస్ కు 12 సీట్లు రాగా ఆప్కు 7 సీట్లు మాత్రమే దక్కాయి. తూర్పు ఢిల్లీలో భారీ మెజారిటీపై స్థానిక బీజేపీ నేతలు ఆనందంగా ఉన్నారు. తమ కార్యకర్తల కృషి ఫలించిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటు కాంగ్రెస్, ఆప్ శ్రేణులు నిరాశలో మునిగిపోయాయి. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై లేటెస్ట్ అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఢిల్లీ ఎన్నికలు ఆప్కు షాక్ ఇచ్చాయనుకోవచ్చా? అసెంబ్లీ ఫలితాల్లో తిరుగులేని సత్తా చాటిన ఆప్ ఈ పరిస్థితి పడిపోవడానికి కారణాలు ఏంటని విశ్లేషిస్తున్నారు? ప్రధానంగా ఒక 3 అంశాలను ఇక్కడ పరిగణలో తీసుకోవాలి. ఈ మొత్తం ఎన్నికల ఫలితాలను కనుక చూసినట్లయితే ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయంగా తన పట్టు కోల్పోతుంది, ప్రజలు వ్యతిరేకిస్తున్న అంశం చాలా స్పష్టంగా తెలుస్తుంది. 10 రోజుల క్రితం జరిగినటువంటి రాజౌరి గార్డెన్ అసెంబ్లీ స్థానానికి జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ విజయం సాధించడం, అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ కనీసం అభ్యర్థి డిపాజిట్లు కూడా తెచ్చుకోలేకపోయారు, కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క విజయాలు ఏ రకంగా ఉంటాయన్నది దాదాపు చూచాయిగా రాజౌరి గార్డెన్ ఉప ఎన్నిక ఫలితాలే తెలియజేశాయి. అదే కాకుండా ఆమ్ ఆద్మీ పార్టీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ ఇద్దరు కూడా స్వరాజ్ ఇండియా అనే ఒక కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. ఆ కొత్త పార్టీ కూడా తొలిసారిగా ఈ మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేసింది. అదే కాకుండా రాజకీయంగా పూర్తిగా శూన్యమైపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ గతంలో ఊహించని విధంగా దాదాపు 45 స్థానాలు పైగానే వార్డులు చేజెక్కించుకుంది కాంగ్రెస్ పార్టీ. అయితే 2014లో జరిగినటువంటి లోక్సభ స్థానాల్లో 7 స్థానాలను బీజేపీ కైవసం చేసుకోగా 2015లో జరిగినటువంటి అసెంబ్లీ జరిగినటువంటి ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గాను 67 అసెంబ్లీ స్థానాలు చేజెక్కించుకుంది. కేవలం 3 అసెంబ్లీ స్థానాలు మాత్రమే బీజేపీకి వచ్చింది. ఈ నేపథ్యంలో బీజేపీ అత్యధిక మెజార్టీతో 3 మున్సిపల్ కార్పొరేషన్స్ ను కూడా చేజెక్కించుకోవడం అనేది చాలా అనూహ్యమైన పరిణామం. ఎగ్జిట్ పోల్స్ కూడా ముందుగానే ఊహించింది. 2012లో ఢిల్లీని 3 మున్సిపల్ కార్పొరేషన్స్ గా విభజించడం జరిగిన తర్వాత బీజేపీ మొత్తం 138 వార్డులను గెలుచుకొని 3 కార్పొరేషన్ కూడా అధికారం చేజెక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఈసారి ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో దాదాపు 180 వార్డును గెలుచుకోవడం అన్నది చాలా అనూహ్యమైనటువంటి పరిణామం. పైగా బీజేపీ చాలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్నటువంటి కౌన్సిల్ అందరినీ కూడా టికెట్లు నిరాకరించి ఈసారి కొత్త అభ్యర్థులను రంగంలోకి దించింది. ఈ వ్యూహం చాలా గట్టిగా బీజేపీకి లాభించిందని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ గతంలో 70 వార్డులు గెలుచుకోగా ఈసారి మాత్రం 45 స్థానాలను చేజిక్కుంది. పూర్తిగా అసెంబ్లీ స్థానాల్లో తుడిచిపెట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కనీసం ఈ పార్టీ రాజకీయ పునరుజ్జీవం సాధించిందంటే అది కాంగ్రెస్ పార్టీ విజయంగానే సాధించాలి. ఈ మొత్తం ఎన్నికల ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తిగా తన యొక్క అధికారాన్ని ప్రజల్లో తన పలుకుబడిని కోల్పోతుందని మాత్రం గట్టిగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఇక బీజేపీ తిరిగి మున్సిపల్ కార్పొరేషన్ లో అధికారాన్ని చేజించుకున్నది కేవలం అది మోడీ హవాగానే చెప్పుకోవడానికి అవకాశం ఉంది. బీజేపీ చాలా వ్యూహాత్మకంగా లోక్సభ సభ్యుడైనటువంటి మనోజ్ తివారీని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా చేయటం, ఆయన ఆధ్వర్యంలో వలసగా వచ్చినటువంటి అనేక మంది పహాడీలు, బీహారీలు వీళ్ళంతా కూడా ఆయనకు పూర్తి మద్దతునివ్వడంతో ఒక రకంగా బీజేపీకి గొప్ప ఊపొచ్చిందని చెప్పుకోవాలి. అదేవిధంగా మోడీ యొక్క అభివృద్ధి ఎజెండా కూడా పూర్తి స్థాయిలో ప్రజలను ఆకర్షించింది. ఈ మొత్తంలో
మనోజ్ తివారీ యొక్క పాత్ర కూడా చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. మోడీ యొక్క అభివృద్ధి ఎజెండా బాగా పనిచేసిందని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం పూర్తిగా కుదేలైపోయింది. సీనియర్ పార్టీ నాయకులంతా కొద్ది నిమిషాల క్రితమే అరవింద్ కేజ్రీవాల్ తో సమావేశమయ్యారు. జరుగుతున్న పరిణామాలను, గతంలో పంజాబ్, గోవాలో జరిగినటువంటి అవమానకరమైనటువంటి పరాభవం, అదేవిధంగా రాజౌరి గార్డెన్ అసెంబ్లీ స్థానంలో జరిగినటువంటి పరాభవం, ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ జరిగినటువంటి ఎన్నికల్లో జరిగినటువంటి పరాభవాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి. ఈ శ్రేణులన్నీ కూడా పూర్తి స్థాయిలో కేజ్రీవాల్ మీద తిరగబడే అవకాశం కూడా ఉంది. ఒక పక్కన తన గతంలో మిత్రులుగా ఉన్నటువంటి యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ వీరు కూడా స్వరాజ్ ఇండియాని పెట్టడం కూడా ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది కేడర్లను స్వరాజ్ ఇండియా తన వైపు తిప్పుకోగలిగింది. దీనితో ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క అపజయంకు దారి తీసింది. మొత్తానికి బీజేపీ తన హవాని కొనసాగిస్తుందని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో సమన్వయకర్తగా పనిచేసినటువంటి బీజేపీకి బుద్ధా చంద్రశేఖర్ ఇప్పుడు మనతో ఉన్నారు. వాళ్ళ యొక్క వ్యూహాన్ని చాలా కొద్దిసేపు అడిగి తెలుసుకుందాం. సార్, షార్ట్ గా చెప్పండి, మీ యొక్క వ్యూహం ఏంటి? మీ యొక్క వ్యూహం ఏ రకంగా ఫలించింది? అంటే ఒకటి పహాడి, అదేవిధంగా పూర్వాంచలి ఓట్స్ అనేవి దగ్గర దగ్గర 60 లక్షలు ఉన్నాయండి. మేము దాని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి చేరువ అవ్వడానికి అని చెప్పేసి ముఖ్యంగా మేము మనోజ్ తివారీ గారిని, నార్త్ కాన్స్టిట్యున్సీలోని ఎంపీగా ఉన్న మనోజ్ తివారీ గారిని స్టేట్ ప్రెసిడెంట్ చేయడం జరిగింది. అతను దగ్గర దగ్గర పూర్వాంచల్ నుంచి, పహాడి నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మిడిల్ క్లాసు, పూర్. సో ఇతను వాళ్ళ దగ్గర స్లమ్స్ లోకి వెళ్ళి వాళ్ళతో ఉండడం, వాళ్ళ తాలూకా ప్రాబ్లమ్స్ ఏంటో అర్థం చేసుకోవడం, వాళ్ళతో కలిసి భోజనం చేయడం, అక్కడ ఆటో నడపడం, అంటే వాళ్ళ తాలూకా రీప్రజెంటేటివ్ కింద మనోజ్ తివారీ గారు ఇదయ్యారు. సో అది మెయిన్ ఒక పాయింట్. సెకండ్